శాపములో నైండగా ప్రాణమిచ్చి విడిపించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. హెబ్రీ 11:32 నుండి 35 వరకు. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. మనము రాహాబు విశ్వాసము గురించి చెప్పుకున్నాం. గుర్తుందా రాహాబు? ఆమె బ్రాండ్ ఏంటంటే వేశ్య. ఆమె వలె మనందరం పాపులమే, ఏదో బలహీనత ఉన్నది, కానీ విశ్వాసము ఉండాలి, రక్షింపబడాలనే కోరిక ఉండాలి. అప్పుడు దేవుడు అన్యులైనా యూదులైనా, గ్రీసు దేశస్థులైనా యూదు దేశస్థులైనా దేవుడు రక్షించడానికి సమర్థుడు. దేవుడి దృష్టిలో వాళ్ళు వీళ్ళు అని లేదు. ప్రతి జనములో నుండి దేవునికి భయపడే వారిని దేవుడు అంగీకరిస్తాడనే వాగ్దానము మనకు ఉన్నది. సో దేవుడు పక్షపాతి కాడు. ఎవరు ఆయనకు ప్రార్థన చేస్తారో వారిని ఆయన రక్షిస్తాడు. ఈమె వలె మనం కూడా అన్యులమే, మనం యూదులు కాదు. అమెరికా దేశస్థులు కూడా యూదులు కాదు. కేవలము చిన్ని దేశము యెరూషలేము. ఆ యెరూషలేము అనే చిన్న దేశములో ఉన్న అబ్రహాము సంతానము ప్రజలు మాత్రమే ఇశ్రాయేలీయులు. వారి గురించే ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు చరిత్ర అంతా వ్రాయబడింది. వారి రక్షణ కొరకు దేవుడు యేసుక్రీస్తును పంపితే వారు ఏమన్నారు? మాకు అక్కర్లేదు యేసు ప్రభు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే
వీళ్ళ గురించి నేను ఎందుకు తప్పించాలి? రాహాబు వేశ్య వలె అన్యులైన వారు కూడా ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచితే వారిని కూడా నేను రక్షిస్తాను అని సంకల్పించాడు ఆయన. ఇంతకుముందు అరా కొరగా ఉండేవారు, అక్కడక్కడ కొర్నేలి లాంటి వాళ్ళు, ఈ రాహాబు లాంటి వాళ్ళు, 100కే 1,000,000కో ఒకళ్ళో ఇద్దరో ఉండేవారు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీలు కొద్దిమందే, అన్యులలో నుండి దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. అంటే దేవుడు ఈ ద్వారం తెరిచిన మూలానే మనం లోపలికి రాగలిగాము. సో మనం ఎప్పుడు అనుకోవాలి, నేను రాహాబు లాంటి అన్యజనురాలను, అన్యజనుణ్ణి. దేవుడు భిక్ష వేసినట్లు ఆ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినినట్టు నన్ను కూడా ఆయన బిడ్డగా ఉండనిచ్చాడు అని మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. చెప్పండి, మనము యూదులమా అన్యజనులమా? కానీ మనలను యూదులతో సహపౌరులుగా దేవుడు చేశాడు. ఎఫెసీ 2 చెప్తుంది. మనం ఏం చేయక్కర్లేదు, యెరూషలేము వెళ్ళక్కర్లేదు, తల బోడి చేసుకో అక్కర్లేదు, బైబిల్ అంతా కంఠస్థం చేయక్కర్లేదు, ఆస్తులు అమ్ముకో అక్కర్లేదు. రాహాబుకున్న విశ్వాసము మనలో ఉంటే చాలు. మీ దేవుడు గొప్పవాడని తెలుసు, మీ దేవుడు తప్పక ఈ దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడు అంది. ఆ విశ్వాసమే ఆమెను రక్షించింది. ఆమె యెరికో పట్టణములో నివసించేది. దేవుడు యెరికో పట్టణములో ఉన్న వారందరినీ నాశనం చేసి ఆ ఫలభరితమైన పట్టణాన్ని దేవుని బిడ్డలకు ఇవ్వడానికి దేవుడు ప్లాన్ వేశాడు. సో యెరికో పట్టణస్థులతో పాటు ఈమె కూడా చనిపోవాలి. కానీ చనిపోయిందా? చావలేదు. ఎందుకు? విశ్వాసం చూపించింది. మీ దేవుడు గొప్పవాడు, నేను నమ్ముకుంటాను. మీ దేవుడు తప్పక ఈ దేశాన్ని ఇస్తాడు. వాళ్ళు అన్నారు, నీలో విశ్వాసం ఉంది, మంచిదే, కానీ మేము పట్టణాన్ని జయించడానికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉండు, బయటికి రాకు, నీ కిటికీకి ఎర్రని దారం కట్టు అని అన్నారు. వాళ్ళు ఇలా వెళ్ళారో లేదు, ఇంకా రాలేదు, రావడానికి ఇంకో నెల పడుతుంది. వీడికి ముందే కట్టేసింది ఎర్రదారం. ఎంత ప్రేమో చూడండి, ఎంత విశ్వాసమో. మనమైతే ఏం చేస్తాం? వాళ్ళు వస్తారేంటి, వాళ్ళు ఎప్పటికి వస్తారు మనకేం తెలుసు, ఈ ఎర్రతాడు ఎక్కడ దొరుకుద్ది, మనకి నల్లతాడు ఉంది కట్టేద్దాం. మరి తాడు కట్టపోతే ఏంటి ఇప్పుడు? కిటికీలు చూసి, ఓ కాలేబా కాలేబో కాలేబో వెళ్ళరా మేమున్నాం, మమ్మల్ని ఏం చేయకని అడుగుదాం అప్పుడు అని అందం. కానీ విశ్వాసము విధేయత చూపించాలి. ఏం చేయాలి? బైబిల్లో దేవుడు ఇలా చెప్పాడు, నేను ఇలా చేస్తాను అంతే. ఆ విశ్వాసము విధేయతే ఆమెను చనిపోకుండా కాపాడింది, రక్షించింది. నేటి వరకు రాహాబు వేశ్య ఇశ్రాయేలు ప్రజలతో ఉండనిచ్చారట దేవుడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆమె సంతానములో నుండి వచ్చిన వాడే దావీదు. మత్తయి 1:5లో రాహాబు పేరుంది. ఆ దావీదు కడుపును పుట్టినవాడే యేసు ప్రభు. అందుకని ఆయనకి ఏం పేరు? యేసు ప్రభుకి దావీదు కుమారుడు అని పేరు. ఎంత భాగ్యం! సో మనం కూడా అన్యులమే. మన తాత ముత్తాతలకు దేవుడు అంటే ఎవరో తెలియదు, ఈ మధ్య తెలుసుకున్నాం మనం. కానీ విశ్వాసం ఉంచినంత మాత్రాన దేవుడు తన బిడ్డలతో సహపౌరులు అయ్యే భాగ్యమును దేవుడు మనకు ఇచ్చాడు. మరి ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకుంటే ఎలా? అవకాశం ఇచ్చాడు, తలుపు తెరిచి రా రా అని. అయ్య బాబాయ్ మా తర్వాత వస్తాను అంటే ఏమంటాడు ఆయన? తలుపు వేసేస్తాడు, మనం పోగొట్టుకుంటాం. సో రాహాబు వలె మనం కూడా దేవుని బిడ్డలతో సమానులుగా అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? గిద్యోను, బారాకు, వీళ్ళెవరండి బాబు? సంసోను, ఆయన తెలుసులేండి. యెఫ్తా, ఈయనెక్కడో. దావీదు తెలుసు, సమూయేలు తెలుసు. అని వీళ్ళందరూ విశ్వాస వీరులు అయిపోయారా?
సంసోన్ అంటే మనకు అంత మంచి అభిప్రాయం లేదు కదా, వేశ్య దగ్గర చచ్చిపోయాడు. సంసోను దెలీలా కథ మీకు తెలుసా? సినిమా కూడా తీశారు. అలాంటి భ్రష్టుణ్ణి విశ్వాస వీరుల్లో ఒకనిగా చేశాడేంటి? అవును, అందరిలో ప్లస్ మైనస్లు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడుగు ఉంటుంది. మనందరం పాపులమే. ఘోర పాపి అయిన వేశ్య అయిన రాహాబును దేవుడు రక్షించలేదా? గిద్యోను ఎంత భయస్థుడో, దాక్కున్నాడు. కానీ పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. నేను బలాఢ్యుడిని కాదు, నేను చాలా బలహీనుణ్ణి, నన్నేంటి అలా పిలుస్తున్నావు? నువ్వు ఎవరినో చూసి ఎవరిని అనుకుంటున్నావు? ఐఎమ్ వెరీ వీక్ పర్సన్, డోంట్ కాల్ మీ లైక్ దాట్. నేను పరాక్రమము గల బలాఢ్యుణ్ణి కాను. నేను పరాక్రమము గలవాడినైతే మిద్యానీయులతో యుద్ధం చేసి వారిని ఓడిద్దును. నేను వెనకాల దాక్కొని ఎందుకు ధాన్యం దొళ్ళగొట్టుకొని అన్నం వండుకొని తింటాను నేను? నీవు బలహీనుడివే, కానీ నా వాగ్దానాన్ని చేపట్టి నీవు ధైర్యవంతుడు బలవంతుడు అవ్వాలి అన్నాడు. పిరికివాడైన గిద్యోను దేవుని వాగ్దానమును చేపట్టి మిద్యానీయులను జయించాడు. మనమేమి బలవంతులమా? కాదు, మనం బలహీనులమే. కానీ మన బలం దేవుని మాట, దేవుని వాగ్దానం, దేవుని వాక్యమే మన బలం. మనం మన సహజ స్వరూపాన్ని చూచినప్పుడు నా వల్ల ఏమవుద్దులే, నేనేం చేయగలని అనుకుంటాం. కానీ దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి కొండంత ధైర్యం, బలం వస్తుంది. బాహ్య పురుషుడు క్షీణిస్తాడు, అనారోగ్యాలు సమస్యలు వస్తూ ఉంటాయి. బాహ్య పరిస్థితులను బట్టి మనము భయపడక ఎక్కువ ధైర్యంతో బలముతో మనం ముందుకు కొనసాగాలి. అందరికీ ఏవో ఒకటి ఉంటాయి, డ్రాబ్యాక్స్, ఆర్థిక ఇబ్బందులు, పెద్ద వయస్సు వల్ల వచ్చే బలహీనతలో, లేక కుటుంబంలో పోరాటాలు, ఏవో ఒక సమస్యలు ఉంటాయి. కానీ మనం చూడాల్సింది మన సమస్యలను కాదు, బలవంతుడైన దేవుణ్ణి మనం చూడాలి. సమస్యలను చూస్తే మనకు నీరసం వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. మన దేవుడు ఎంత గొప్పవాడో ఆయన బలాన్ని, ఆయన వాగ్దానాన్ని చూసినప్పుడు మనకు కొండంత బలం వస్తుంది. ఆత్మసిద్ధమే, కానీ శరీరము బలహీనం. శరీరము ఎప్పటికీ బలహీనమే. భయము, చింత, విచారము, దుడుకు, అవిశ్వాసము వస్తూ ఉంటాయి. ఈ గిద్యోను విశ్వాసము గొప్పది, బారాకు విశ్వాసము గొప్పది, సంసోను విశ్వాసము గొప్పది, యెఫ్తా విశ్వాసము, దావీదు విశ్వాసము, సమూయేలు ప్రవక్తల విశ్వాసాలు గొప్పవి. వీరు ఏం చేశారు 33లో విశ్వాసం వలన? మీరు చదవండి. రాజ్యాల్ని జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహముల నోళ్లను మూశారు, అగ్నిబలమును 34 చల్లార్చారు, ఖడ్గధారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులు అయ్యారు, అన్యుల సేనల్ని పారవేయారు. ఆగండి, అక్కడితో ఆపేయండి. వీళ్ళందరూ పాత నిబంధన వీరులు. కొత్త నిబంధన విశ్వాసం ఏంటో తెలుసా? ఇక 35, 36 చదువుకుంటే అది కొత్త నిబంధన విశ్వాసం. అంతేగాని గిద్యోను మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి మనం కూడా కర్ర కత్తి పెట్టుకుని నువ్వు పక్క వాళ్ళ మీదకి వెళ్ళిపోతావా? నో. మన విశ్వాసం కత్తి కర్ర కాదు. మన విశ్వాసము, మన యుద్ధం రక్తం ఒలికించడం కాదు. మన విశ్వాసం పాపంతో. మన యుద్ధం ఎవరితో? పాపంతో, ఆశలతో, ఆచారాలతో, సైతానుతో, లోకముతో, శరీర కోర్కెలతో మన యుద్ధం. కానీ మనకి లోక సంబంధమైన ఖడ్గాలు, బల్యాలు, ఇత్తడి బ్రెస్ట్ ప్లేట్, గట్టి బెల్టు, లావుపాటి బూట్లు ఎందుకు? అది బాణం గుచ్చుకున్నా ఆ బూట్లో గుచ్చుకోదన్నమాట. ఎవరైనా బాణం వేస్తే ఇత్తడి కవచం ఉంటుంది కాబట్టి గుండెకు మైమరులాగా
బాణం టంగ్ అని గుచ్చుకొని కింద పడిపోద్ది కానీ మన గుండెలోకి వెళ్ళదు. సో వాళ్ళ విశ్వాసానికి మన విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకనే ఆపేయండి అన్నాను. ఒకవేళ మీరు ఇది కూడా చదివేశారనుకుంటే అది ఇది మిక్స్ అయిపోతుంది. మనం ఏమైనా రాజ్యాలు జయిస్తామేంటి? మనం ఏమైనా వీరులమా? మనం ఏమైనా పాకిస్తాన్ మీకు దెబ్బలాడికి వెళ్ళిపోతామా? పోనీ మనం ఏమైనా సింహాల నోళ్ళు మూయిద్దామా? ఆనాడు మరి దానియేలు సింహబోన్లు వేసారు. నిన్నేసారా? ఎవరిని వేస్తారు ఇప్పుడు? ఆ రోజులు వేరు, ఆ యుద్ధాలు వేరు, వారు చేసిన పోరాటాలు శరీర సంబంధమైనవే. మనం ఇప్పుడు పోరాడవలసింది పక్కింటోళ్ళతో కాదు సుమి. మనకు ఎవరు శత్రువులు ఉండకూడదు. కానీ మన శత్రువు సైతాను, మన శత్రువు మన శరీరమే, మన శత్రువు ఈ లోకము దాని ఆశలు. వాటితో మనం పోరాడాలని కోరుతున్నాడు. తెలియక అది ఇది మిక్స్ చేశారనుకోండి, మనం కూడా అగ్నిబలమును చల్లార్చడానికి వెళ్ళాలి. మన వల్ల అవ్వదు. ఖడ్గధారాలను తప్పించుకోవడానికంటే ఎవడన్నా కత్తి వస్తుంటే అది ఇలా కొట్టకని ఇలా తప్పించుకొని, ఇలా కొట్టకని ఇలా తప్పించుకొని మనకెక్కడ అవుతుంది? లోక సంబంధమైన శరీర సంబంధమైన యుద్ధం కాదు సుమి. కానీ అసలైన యుద్ధాలు ఉన్నాయి. వారు శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇది ఒక విజయమా? చెప్పండి. కష్టాలు పడడం విజయమా? యాతన పెట్టబడడం విజయమా? కాదు. కానీ విజయం అంటే శ్రమల్లో కృంగిపోకుండా శ్రమను ఎదుర్కోవడమే విజయము. అది మనం నేర్చుకోవాలి. పాత నిబంధనలో వారు ఖడ్గబలమును జయించారంటే ఎవడన్నా మన మీదకి కత్తేసుకొస్తే మనం తప్పించుకునే విశ్వాసం అది కాదు. చంపినా సరే చచ్చిపోవడమే అది విశ్వాసం. హతసాక్షులు అయిపోవడమే విశ్వాసం. సో పాత నిబంధన భక్తికి క్రొత్త నిబంధన భక్తికి అసలు సంబంధమే లేదు. పాత నిబంధన భక్తి అంతా సంపాదించుకోవడం, క్రొత్త నిబంధన భక్తి అంతా జక్కయ్య నిలువబడి తనకున్నదంతా పేదలకు ఇచ్చేశాడు. ఎంటీ అయిపోయాడు, ఖాళీ అయిపోయాడు. అది ప్రభు అన్నాడు, నువ్వు సమస్తమును విడిచిపెట్టి నిన్ను నీవు ఉపేక్షించుకొని ఏమీ లేనివాడవైపోయి అప్పుడు నన్ను వెంబడించు, నేను వెళ్ళిన పరలోకానికి నీవు వస్తావని చెప్పాడు. కానీ ఇప్పటికి ఎవరు గ్రహించలేకపోయారు. క్రొత్త పాత నిబంధనల వ్యత్యాసము ఎరుగని వారు దేవుని మార్గాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. సో పైనవన్నీ మేళ్ళు, ఇక కిందవన్నీ ప్రభు తర్వాత వచ్చినదంతా విశ్వాసం. సో పాత నిబంధన జయమంతా మామూలు జయము, ఆ చిట్టా మనం చదువుకున్నాము. వీరందరూ శరీర సంబంధమైన యుద్ధాలు చేశారు. మనమైతే ఆత్మ సంబంధమైన యుద్ధాలు చేయాలి. ఇవన్నీ ఇప్పటి కాలంలో మనం చేసేవి కావు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని మాత్రం మనం తీసుకోవాలి. ఎంత ధైర్యంగా దేవుని మాట మీద భరోసా ఉంచారో దాన్ని మనం చూడాలి. ఇప్పుడు మనము భయముతో పోరాడాలి, అవిశ్వాసముతో పోరాడాలి, నిరుత్సాహముతో పోరాడాలి, పాపముతో పోరాడాలి, సాతాను తెచ్చే కృంగుదలతో పోరాడాలి. అది యుద్ధం అంటే. అంతేగాని పాత నిబంధనలో వీళ్ళు వెళ్ళినట్టు కాదు. సరే, ఒక్కొక్కరి గురించి కనీసం ఒక 5 నిమిషాలన్నా చూద్దామా? లేకపోతే వీళ్ళు బాధపడతారు. ముందు ఎవరు? గిద్యోను. గిద్యోను గురించి న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో ఉన్నది. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వల్ల శ్రమలు పడుతున్న కాలంలో గిద్యోను ఉన్నాడు. గిద్యోను దాక్కొని గింజలు దులుపుకుంటూ ఉన్నప్పుడు దేవుని దూత అతన్ని బలపరిచాడు. దేవుని వాక్యము దేవుడు తన దూత ద్వారా చెబుతుంటే గిద్యోను ఏమన్నాడు? నేను నా కుటుంబము చాలా అల్పులము, నువ్వు చెప్పిన టాస్క్, నేను అంత నాయకుడుగా ఉండి నేను యుద్ధాలు చేసే అంత గొప్పవాడిని నేను కాను, నేను లొంగిపోతాను కానీ యుద్ధం చేయను అని అన్నాడు. అయితే దేవుడిచ్చిన బలముతో పరాక్రమముతో తాను ప్రజలను జయించాడు. నిజంగా మనము పరిస్థితులను చూచి అధైర్యపడుతూ ఉంటాం.
కానీ దేవుడు తన సేవకుని ద్వారా మనకు వాక్యాన్ని వినిపించినప్పుడు విశ్వాసం ఉంచి మిద్యానీయులను ఎదుర్కోవాలి. అది మనం చేయాల్సిన పని. మందిరానికి రావడం ఎందుకంటే దేవుడు తన దాసుని ద్వారా తన వాగ్దానాలు మనకు గుర్తు చేసి మనల్ని ధైర్యపరుస్తాడు. భయపడద్దు, విశ్వాసం ఉంచు, ధైర్యంగా ఉండు, దేవుడు నీ మేలు కోసమే అన్ని చేస్తాడు అని ఎప్పుడైతే దేవుడు తన సేవకుని ద్వారా మనకు వినిపిస్తాడో మనకు ధైర్యం వస్తుంది. భయముతో నిరుత్సాహముతో ఉన్నవారితో దేవుడు ఏమన్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు. ఇదే ప్రోత్సాహం. మనము దేవుని బలాన్ని చూడాలే గాని శత్రువును కాదు. యుద్ధం చేయడానికి వెళ్ళడానికి 32,000 మందిని సమకూర్చాడు గిద్యోను. కానీ 32,000 మందిలో 31,700 మందిని దేవుడు వెనక్కి పంపేశాడు. మిగిలింది ఎంతమంది? 300 మంది. గిద్యోనా, యుద్ధములో జయము రావాలంటే మంది కాదు, ఇతనేమో 32,000 మందిని పోగు చేశాడు. దేవుడు అన్నాడు, గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోండి, వీళ్ళందరూ అక్కర్లేదు. ఇప్పుడు జయం వస్తే ఇంతమంది మంది ఉండడం వల్ల మాకు జయం వచ్చింది అంటారు. వాళ్ళందరినీ వెనక్కి పంపేశాడు. సో మనము జనాన్ని చూచి ఇంతమంది మాకు ఉన్నారు అనుకోకూడదు, దేవుణ్ణి చూడాలి. జయము జనము వల్ల రాదు, దేవుడు ఇవ్వాలి. గిజోన్, నువ్వు నిలబడాలి అన్నాడు గిజోన్. లేదు, తప్పదు, నువ్వు నిలబడాలి అన్నాడు. నాకు ఒక సూచన చూపు అన్నాడు. ఇదిగో సూచన. అప్పుడు గిద్యోను స్టాండ్ తీసుకొని మిద్యానీయులతో యుద్ధం చేసి ఇశ్రాయేలు పెట్టుకున్న బొమ్మలన్నీ పడగొట్టి వారికి గొప్ప రక్షణకు కారణం అయ్యాడు. మరి నువ్వు కూడా స్వార్థంగా నీ కుటుంబం కోసం, నీ కోసం, పిల్లల కోసం మాత్రమే బ్రతక్క నీ సమాజాన్ని, చుట్టూ ఉన్న వారిని రక్షించడానికి నీవు కంకణం కట్టుకోవాలి. గిద్యోను ఏం చేశారంటే మూలకెళ్ళి కొన్ని ధాన్యం ఇలా దొల్లగొట్టుకొని దాన్ని ఆ పొట్టంతా తీసి ఆ బియ్యాన్ని తయారు చేసి నా కడుపు నిండితే చాలులే, ఎవరేం పోయేతే నాకెందుకు అనుకున్నాడు. కానీ దేవుని దూత ఏమన్నాడు? డోంట్ బీ సెల్ఫిష్. నీ ఒక్కడి గురించి నువ్వు చూసుకోకు. వాళ్ళు వస్తున్నారు, పొలమంతా తగలబెట్టేసి వెళ్ళిపోతున్నారు, ఎంత హాని చేస్తున్నారు, నువ్వు నిలబడి యుద్ధం చేయి అన్నాడు. అంతే. సో మనం స్వార్థంగా బ్రతకూడదు, సమాజ రక్షణ కొరకు మనం బ్రతకాలి. మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు మీకోసమే బ్రతుకుతున్నారా లేక ఇతరుల రక్షణ కోసం బ్రతుకుతున్నారా అని అడిగితే మీరేం చెప్తారు? మా ఇల్లు, మా కుండ, మా బిడ్డలు, ఆదివారం రమ్మంటే వస్తాంలేండి. అదేనా మీ లైఫ్? దేవుడు నన్ను అడిగితే నేను చెప్తాను, నా కోసం నేను బ్రతకట్లేదు, నా కుటుంబ రక్షణ కోసం, కొంతమందిని దేవుడి వైపు నడిపించడం కోసం నేను బ్రతుకుతున్నాను అని చెప్తాను. మరి మీరు గిద్యోను వలె కనీసం మీ కుటుంబ సభ్యులను రక్షించడానికైనా మీరు బ్రతకరా? స్వార్థంగా మీ కుండ, మీ కుటుంబము, మీ పిల్లలేనా? నశించిపోయి ఆత్మల విషయమై మీకు భారం లేదా? ఒక్కసారి కూడా నాకు కూడా సువార్త సేవకు రారా? మీ గది వదిలిపెట్టరా? మీ కంచం వదిలిపెట్టరా? కొంచెం చెమట కార్చరా? కొంచెం రిస్క్ తీసుకురా? కొంచెం నిద్ర కాదనుకోలేరా? విశ్వాసం ఉంచండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీ కుటుంబీకుల రక్షణ కోసం దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. చిన్న పని చేయలేరా మీరు? వాక్యాన్ని రికార్డ్ చేసి ఒక్కళ్ళకి వినిపించలేరా మీరు? ఒక్క సువార్త కూడిక జరిపించలేరా మీరు? కేవలం మీ పొట్టే మీ దేవుడా? మీ వంటగదేనా, మీ కెరియరేనా మీకు ముఖ్యం? గిద్యోను, అలా దాక్కోకయ్యా. నువ్వన్నా నిలబడు, నువ్వు జస్ట్ నిలబడంతే, జయమిచ్చేది నేను అంటే. గిద్యోను భయస్థుడు, పరాక్రమము గల బలాఢ్యుడా అని అనగానే గొప్ప బలం తెచ్చుకున్నాడు. సో మనం దాక్కోక, భయపడక ఏదో ఒకటి ప్రభు సేవ కోసం చేయడానికి మనము నిర్ణయించుకోవాలి. సమాజం కోసం పాటుపడాలి, ఆత్మల రక్షణ కోసం పాటుపడాలి.
దేవుడు నిన్ను ఏర్పరచుకొని పిలుస్తుంటే సాకులు చెప్తావా? దేవుణ్ణి నమ్మి ధైర్యము వహించి విశ్వాసము తెచ్చుకొని ఆయన పక్షంగా మనము నిలబడాలి. నెక్స్ట్ బారాకు, జడ్జెస్ 4లో, న్యాయాధిపతుల గ్రంథము 4లో ఈ బారాకు అనే అతని గురించిన సమాచారం అంతగా లేదు. కానీ రాజుల కాలమందు దేవుడు న్యాయాధిపతులను వాడుకున్నాడు. ఈ బారాకు ఎందుకు అతని పేరు రాశాడో నాకు అర్థం కాలేదు. కానీ ఒక వచనం ఉన్నది, దెబోరా అనే ఒక ప్రవక్తితో ఇతను ఎంతో సహకారుగా ఉన్నాడు. దెబోరా అనే ప్రవక్తి 4వ అధ్యాయము న్యాయాధిపతుల్లో 10,000 మంది సైనికులను నా కొరకు ఏర్పరచు అనగానే ఈ బారాకు 10,000 మందికి లీడర్షిప్ చేశాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో బారాకు అడుగుతాడు, నీవు నాతో కూడా వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని. 10వ వచనంలో 10,000 మందిని బలపరిచాడు. 15వ వచనంలో బారాకు శత్రువుల్ని హతం చేశాడు. దెబోరా అనే సేవకురాలు ప్రోత్సహించగా ఆయన దేవుని పని కొరకు తన కాలంలో ఉపయోగించబడ్డాడు. తర్వాత సంసోను. అమ్మో, సంసోను అనగానే నాకు నీరసం వస్తుంది. అతను పుట్టినప్పుడే అతడు ఏం తినాలో ఏం తినకూడదో ఎలా ఉండాలో అని దేవుడు అతనికి ముందుగానే గైడ్ లైన్స్ ఇచ్చేసాడు. కానీ ఆ ప్రకారం తాను చేయలేదు. తాను మంచి సాక్ష్యము కలిగిన వాడు కాదు, కానీ విశ్వాసం మాత్రము ఉండింది. గమనించండి, ఇక్కడ మనందరం ఏదో విషయంలో బలహీనులు, పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. మనలో ఎవరు పరిపూర్ణులము కాము, కానీ విశ్వాసం మాత్రం ఉండాలి మనలో. అతడు కండలు తీరిన దారుఢ్యము గలవాడు కాదు, కానీ మామూలు సాదాసీదా మనలాంటి మనిషే. ఎందుకు అలా అంటున్నానంటే, అతను ఏదో కండలు తీరిన వీరుడు అనుకోండి, ఇలా కండలు పెంచి మంచి బలంగా గొలియాతులా ఉన్నాడు అనుకోండి, ఎవరు అతని దగ్గరికి వచ్చి సంసోను నీ బలరహస్యం ఏది చెప్పు అని అడుగుతారా? నా బలరహస్యం నా కండలే అని అంటాడు. కానీ ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ దేవుడు అతనికి ఇచ్చాడు. ఎంత పవర్ అంటే, ఒక వేసి అతన్ని తాళ్ళతో కట్టేస్తే ఇలా విదిలించుకొని ఆ తాళ్ళను తెంపేశాడు. అంత బలము దేవుడు ఆయనకు ఇచ్చాడు. అతని శక్తి దేవుడే కానీ ఏదో కండలు కాదు. కానీ శరీర సంబంధాల విషయంలో చాలా బలహీనుడు, చాలా బలహీనుడు. ఒక భార్య, ఆమె అతన్ని వదిలేసింది. ఒక ఉంపుడు గత్తి దగ్గరికి వెళ్ళాడు. ఒక వేశ్యంతో కూడా సాంగత్యము చేశాడు. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అడిగింది, నీ బల రహస్యం ఏంటో చెప్పు అని. ఏంటి నా సీక్రెట్ అడుగుతుంది ఈమె అనుకున్నాడు. అబద్ధం చెప్పాడు. నన్ను క్రొత్త తాళ్లతో కట్టేస్తే నన్ను జయించవచ్చు అన్నాడు. సరే పడుకో పడుకో అని తల నిమిరి అలా నిద్రపుచ్చింది. అతను నిద్రపోగానే పెద్ద తాళ్లతో కాళ్ళు చేతులు మొత్తం కట్టేసింది. కట్టేసి శత్రువులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, రండి ఇతన్ని బంధించేశాను అని. ఈమె కూడా అన్యురాలే. అప్పుడు వాళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు లేపింది, లేకు నీ మీదకి శత్రువులు వచ్చారు అని అనగానే అతను లేచి చూడగానే వీళ్ళందరూ మూగిపోయారు. అప్పుడు ఇలాగ కట్ చేసి వాటన్నిటిని తాడుతో పట్టుకొని యుద్ధం చేయగానే అందరినీ చంపేశాడు. ఏ నాకుతో అబద్ధం చెప్పావు కదా నువ్వు అని అందామె. ఈ తింగరబుచ్చోడు, ఇదేంటి నా సమాచారాన్ని చెప్పినప్పుడు ఆమె నన్ను బంధించేసి శత్రువులకి అప్పగించేసింది, చాలా ప్రమాదమేమో అని కళ్ళు తెరవలేదు. ఒక కిస్ పెట్టగానే హే అని ఆ కూల్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పవా నీ రహస్యం ఏదో అని లాలన చేయగా ఆ స్త్రీకి బందీ అయిపోయి, నా బల రహస్యం అంతా నా తలలో ఉన్నది, దేవుడు చెప్పాడు నీ తలకు మంగళ కత్తి వేయొద్దు అని.
ఎప్పుడైతే మంగలి కత్తి వేసి నాకు గుండి చేస్తారో నా శక్తి అంతా పోతుంది. శక్తి జుత్తులో లేదు, దేనిలో ఉంది? దేవుళ్ళో ఉంది. ఆయన ఇస్తే తను జయించగలడు, కానీ జుత్తులో ఏమీ లేదు. ఎప్పుడైతే రహస్యం చెప్పేశాడో మళ్ళా నిద్రపుచ్చి అతన్ని కట్టేసి తల జుత్తంతా క్షవరం చేసేసింది, గుండు చేసేసింది. ఇప్పుడు ఇదిగో శత్రువులు నీ మీదకి వచ్చారు లే అనగానే పెద్దేదో సూపర్ మ్యాన్ లాగా అనగానే బలహీనం అయిపోయాను, చేయి లేపలేకపోతున్నాడు. అయ్యో కీలవాతంలాగా వచ్చేసింది నాకు అంటున్నాడు. దేవుడు అతన్ని వదిలేసినట్టు అప్పుడు అతను గ్రహించాడు. శత్రువులు వచ్చేసారు, సీత కొట్టేశారు, బళ్ళాలు శూలాలు కంట్లో గుచ్చేసి గుడ్లు బయటికి తీసేశారు. అబ్బా ఎంత బాధగా ఉంటుందో. జయశాలి అని వీరుడు అనుకున్న ఈ సంసోను కళ్ళ నుండి రక్తం కారుతూ కబోదిలా ఇలా 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 వాళ్ళ దేశానికి అన్యుల దగ్గరికి తీసుకెళ్ళిపోయారు, కట్టేశారు. ఒక ఎద్దు గానుగను తిప్పినట్టుగా అతనితో తిప్పించారు. ఒక పెద్ద భవనములో వారు పండగ చేసుకుంటున్నారు. మన శత్రువు మన చేతికి చిక్కాడు, మనం సంబరం చేసుకుందామని పండగ చేసుకుంటున్నప్పుడు విశ్వాసంతో ఒక్క ప్రశ్న వేశాడు, దేవా ఈ కబోది జీవితం వేస్ట్, నన్ను వారు చిత్రహింసలు పెడుతున్నారు, నేను చేసిన దానికి ప్రతిగా ఒక్కసారి నాకు బలం ఇవ్వవా ప్లీజ్, నువ్వు నాకు బలమిస్తే నేను ఏమైనా చేయగలను, ఒక్కసారి నాకు సెలవు ఇవ్వవా ప్లీజ్ అని అడిగాడు. విశ్వాసంతో అడిగాడు. అతని విశ్వాసానికి ప్రతిగా దేవుడు సంసోనుకు బలం ఇచ్చాడు. అంతే, తనను ఇలా కట్టేశారు స్తంభాలకు, పిల్లర్స్కి. ఎప్పుడైతే ఆ దేవుడిచ్చిన బలంతో ఇలాగా అన్నాడో ఆ స్తంభాలన్నీ పడిపోయాయి. 3,000 మంది పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఆ భవనంలో సమాధి అయిపోయారు. వాళ్ళతో పాటు సంసోను కూడా చనిపోయాడు. కానీ అతని బలం అతని జుత్తు కాదు, అతని శరీరం కాదు, దేవుడిచ్చిన బలం. శాంసన్ అని దెలీలా అనే మూవీ ఉంది, ఆన్లైన్లో చూస్తే అర్థమవుద్ది. తను చెడ్డవాడే కానీ విశ్వాసం ఉన్నది. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. దేవా, ఇఫ్ యూ స్ట్రెంగ్థన్ మీ ఐ విల్ బీ ఏబుల్ టు ఫైట్ విత్ మై ఎనిమీస్. నీవు నాకు బలమిస్తే నేను జయించగలుగుతాను, ఒక్క అవకాశం నాకు ఇస్తావా అని అడిగాడు. నీలో అలాంటి విశ్వాసం ఉన్నదా? ఒక అవకాశం కోసం దేవుణ్ణి అడగగలవా? యెఫ్తా ఒక న్యాయాధిపతి. న్యాయాధిపతుల గ్రంథము 11, 12 అధ్యాయాల్లో ఇతని గురించి రాయబడి ఉన్నది. గొప్ప నాయకుడు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. అతని తీర్మానము న్యాయాధిపతులు 11లో ఉన్నది. మరి శత్రువుల చేతిలో నుండి దేవుని ప్రజలను విడిపించాడు. సో హెబ్రీ గ్రంథకర్త వాళ్ళందరి పేర్లు ఒకే వచనములో చెప్పి ముగించినట్టు నేను కూడా ఒకే సందేశంలో హెబ్రీ గ్రంథకర్త వలె అన్ని విషయాలు ఒకరోజు చెప్పాను. మనలో విశ్వాసం ఎంతో అవసరము. సో వారికి ఉన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండి పడుతూ లేస్తూ మనం బలహీనులుగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను బలపరుస్తాడనే విశ్వాసముతో మనం జీవించాలి. అలాంటి విశ్వాసము సంసోను చూపించాడు, గిద్యోను చూపించాడు, యెఫ్తా చూపించాడు, బారాకు చూపించాడు. ఒక్క బారాకు 10,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. నువ్వు ఒక్క వ్యక్తినైనా నీవు మార్చగలిగావా? విశ్వాసము ఉంటే చాలు, మనం ఎలాంటి గొప్ప శూర కార్యాలన్నా చేయగలుగుతాం. నమ్మకమైన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నీ మహోన్నతమైన నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఓ దేవా, గిద్యోన్లో ఉన్న విశ్వాసము మాలో ఇవ్వండి. మేమేదో మా కోసం స్వార్థంగా బ్రతకకుండా సమాజ రక్షణ కోసం నశించిపోయే ఆత్మల
రక్షణ కోసం పాటుపడే బలమును, ధైర్యమును, విశ్వాసమును మాకు ఇవ్వండి నాయన. నేను మా కోసం మేము బ్రతకకుండా మేము ప్రయోజనకరమైన వ్యక్తులుగా జీవించే బలము మాకు ఇవ్వండి నాయన. బారాకు వలె మరి భక్తులకు అండగా ఉండడానికి మమ్మల్ని బలపరచండి. సంసోను బలహీనుడే గాని దేవుడు బలమివ్వగలడు అని తాను నీ మీద విశ్వాసం ఉంచి శత్రువుల్ని హతమార్చినట్టు అలాంటి శక్తి నీ మీద విశ్వాసము మా అందరికీ ఇవ్వండి నాయన. యెఫ్తా, దావీదు, సమూయేలు ప్రవక్తలు వారు ఎలా పరాక్రమశాలులుగా మరి ఖడ్గదారును తప్పించుకుని అగ్నిబలమును చల్లార్చి సింహపు నోళ్లు మూసి ఎలా వారు జయశీలులుగా బ్రతికారు, అలాంటి విశ్వాసము మాలోనూ మీరు మాకు దయచేయవలసిందని. శత్రువైన సాతాను తెచ్చే కృంగుదలను, అనారోగ్యాన్ని, భయమును మాలో నుండి తొలగించి మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని విడిచిపెట్టడు, మాకు తోడై ఉంటాడు అనే విశ్వాసముతో మేము ఈ జీవితాన్ని కొనసాగించడానికి నీ గొప్ప బలము మాకు ప్రసాదించవలసిందని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో, దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే.
పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగివచ్చే. పరము నుండి దిగివచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే. క్రీస్తును పంపేను భువికే. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగివచ్చే. పరము నుండి దిగివచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే. క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే. క్రీస్తును పంపేను భువికే. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు.
ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతును. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతును. అరణ్య యాత్రలో సాగిపోదును, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదును, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదును, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదును, నా ప్రభువు నాతో నుండు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదును, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదును, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదను. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కానాను పై నిలిపేదను. అరణ్య యాత్రలో సాగిపోదును, నా ప్రభువు నాతో నుండు. అరణ్య
అరణ్యయాత్రలో సాగిపోదున్ నా ప్రభువు నాతో నుండు ఆయనే రక్షణ తోడు నీడా దినదినము నన్ను కృపతో నింపు ఆయనే రక్షణ తోడు నీడా దినదినము నన్ను కృపతో నింపు చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు అరణ్యయాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.